అందరికీ నమస్తే అండి. ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలం, ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలం కాదు అనే సిరీస్లో మనం ఆగస్టు 23, 2025 మకా నక్షత్రం ఉందండి. మకా నక్షత్రం రోజు ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎవరు పనులు ప్రారంభించవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ మకా నక్షత్రం రోజున ఎవరైనా ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవాలంటే అనుకూలంగా ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, మృగశిర, చిత్త, ధనిష్ట, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, కృత్తిక అని పడింది, కృత్తిక, ఉత్తరాషాఢ వీళ్ళకి అనుకూలం అండి. మీరు ఏ పనైనా మీరు చేసుకోవడానికి ఈ నక్షత్రం రోజున ముఖ్యమైన పనులు చేసుకోవడానికి ఎంతో ఉపయోగం అండి. నేను చేసే ప్రతి వీడియోలో ముఖ్యమైన పనులు అంటే ఎలాంటి ముఖ్యమైన పనులైనా సరే మీరు ప్రారంభం చేసుకోవచ్చు. ఈ నక్షత్రం వాళ్ళు ఎవరు శుభ నక్షత్రాలని ఈ నక్షత్రం వాళ్ళు ఈ 23వ తారీఖు ఏ పనైనా ప్రారంభించవచ్చు. అయితే అమావాస్య గడియలు 11:15 దాకా ఉందండి. మీకు అమావాస్య సెంటిమెంట్ కనుక ఉంటే అమావాస్య రోజు అనుకుంటే 11:15 తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టైంను బట్టి ఏదైనా పని మీరు మొదలు పెట్టుకోవచ్చు. లేదు అమావాస్య సెంటిమెంట్ అనుకుంటే పనులన్నీ ఆపేసి తర్వాత మంచి రోజు కోసం ఎదురు చూసి మీరు పనులు చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఓకేనండి. సో ఇక్కడ చెప్పేటటువంటి విషయం మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక్కడ అత్యంత అశుభ నక్షత్రాలు కూడా ఉన్నాయండి. ఒకసారి చూడండి. రోహిణి, హస్త, శ్రవణం, ఆరుద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వీళ్ళు అసలు ఏ పని చేయకపోవడం ఉత్తమమైనటువంటి సూచన. ధన్యవాదాలు.